ఫస్ట్ క్వశ్చన్, రిమైండర్ 2⁻36 డివైడెడ్ బై 3. రెండోది 32⁻133 డివైడెడ్ బై 11. మూడోది 7⁻171 డివైడెడ్ బై 8. నాలుగోది 14⁻190 డివైడెడ్ బై 13. ఐదోది 11⁻11 డివైడెడ్ బై 12. మోడల్ 2, 2⁻36 డివైడెడ్ బై 3, 32⁻133 డివైడెడ్ బై 11, 7⁻171 డివైడెడ్ బై 8, 14⁻190 డివైడెడ్ బై 13, 11⁻11 డివైడెడ్ బై 12. మోడల్ 2. మోడల్ 1కి 2కి తేడా ఏంటి? మోడల్ 1 అనేది మొత్తం ఇంటూలు, అన్ని ఇంటూలు. మోడల్ 2 అనేది పవర్లు. ఏం చేయాలంటే స్టెప్ 1, ఎప్పుడైతే పవర్ ఉందో ఫస్ట్ పవర్ని మర్చిపో. ఫస్ట్ 2 డివైడెడ్ బై 3, 3 ఒకట్ల 3, 2 అనేది 1 తక్కువ కాబట్టి -1. దాని తర్వాత పవర్ అప్లై చేయి. 3 ఒకట్ల 3, 2 అనేది 1 తక్కువ -1, దాని తర్వాత పవర్ అప్లై చేయి. -1 పవర్ ఈవెన్ నంబర్, -1 పవర్ ఈవెన్ నంబర్ ఎంత అవుతుంది? 1. -1 పవర్ ఆడ్ నంబర్ ఎంత అవుతుంది? -1. -1 పవర్ ఈవెన్ నంబర్, -1 పవర్ ఈవెన్ నంబర్ ఈజ్ 1, -1 పవర్ ఆడ్ నంబర్ ఈజ్ -1. ఇక్కడ చూడండి 3 ఒకట్ల 3, సో ఇది 1 తక్కువ, -1 పవర్ ఈవెన్, ఆన్సర్ ఈజ్ 1. ఆన్సర్ ఈజ్ 1. అన్నీ ఇవే మోడల్. పవర్ని మర్చిపోండి. ఫస్ట్ న్యూమరేటర్ బేస్ని డినామినేటర్తో డివైడ్ చేయండి. 11 మూళ్ళ 33, 11 మూళ్ళ 33, ఇది -1, -1 పవర్ ఆడ్, -1 పవర్ ఆడ్ ఈజ్ -1. పాజిటివ్ రిమైండర్ 11 - 1 10, 11 - 1 10, పైన 11 - 1 10. 8 ఒకట్ల 8, 7 అనేది 8కి తక్కువ, -1 పవర్ 171 అనేది ఆడ్ నంబర్, -1 పవర్ ఆడ్ నంబర్, ఆన్సర్ ఎంత? -1. -1 పవర్ ఆడ్ నంబర్, ఆన్సర్ ఎంత? -1. 13 ఒకట్ల 13, మిగిలిందంత 1, 1 పవర్ ఎనీ నంబర్, ఆన్సర్ ఈజ్ 1. 1 పవర్ ఎనీ నంబర్, ఆన్సర్ ఈజ్ 1. ఐడియా క్లియర్? నెక్స్ట్ 11, 11, 11 ఫస్ట్ బేస్ మీదనే వర్క్ చేయండి. 12 ఒకట్ల 12, 11 అనేది 1 తక్కువ, 11 అనేది ఆడ్ నంబర్, ఆడ్ నంబర్ పవర్ ఎనీ నంబర్, అది ఆడ్ నంబర్, -1 పవర్ ఆడ్ నంబర్, -1. పాజిటివ్ రిమైండర్ ఏమవుతుంది? డినామినేటర్ తోటి యాడ్ చేయండి. 12 - 1 ఈజ్ 11, 11, 12 - 1. సో ఇక్కడ ఎప్పుడైతే మీకు నెగటివ్ రిమైండర్ వచ్చిందో దాన్ని పాజిటివ్ రిమైండర్గా కన్వర్ట్ చేసుకోవడానికి ఇక్కడ -1 వచ్చింది. పాజిటివ్ ఆన్సర్ ఆప్షన్లు పాజిటివ్ ఇస్తే డినామినేటర్ తోటి యాడ్ చేసుకోండి, డినామినేటర్ తోటి యాడ్ చేసుకోండి. లాజిక్ క్లియర్? సెకండ్ మోడల్ డైరెక్ట్గా నాకు సెకండ్ మోడల్ ఏంటంటే, సెకండ్ మోడల్లో డైరెక్ట్గా నాకు 1 కానీ -1 కానీ వస్తుంది. డైరెక్ట్గా నాకు 1 కానీ -1 కానీ డైరెక్ట్గా వస్తుంది. నాకు 1 కానీ -1 కానీ చాలా క్లియర్గా నాకు చూడంగానే వస్తుంది. మోడల్ 2లో ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? మోడల్ 2లో ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? డౌట్ ఉంటే చూడండి, నేను కామెంట్ వైపు చూస్తున్నాను. సండి కరెక్ట్. ఎప్పుడైతే నెగటివ్ రిమైండర్ వచ్చిందో డినామినేటర్ తోటి యాడ్ చేసుకుంటే మనకు పాజిటివ్ రిమైండర్ వచ్చేస్తుంది.
విరామం లేని విజయాలతో దూసుకుపోతున్న అనిల్ నాయక్ క్లాసెస్ విద్యార్థులు మీరు కూడా అనిల్ నాయక్ యాప్ లో కోచింగ్ తీసుకోవాలి అనుకుంటున్నారా? ఎస్ఎస్సి, బ్యాంక్, IBPS PO, RRB, SBI PO, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్, కంపెనీ ప్లేస్మెంట్స్, క్యాట్ ఎగ్జామ్స్ ఇలా 60కి పైగా యాప్ట్యూడ్ ఎగ్జామ్స్ ని ఫస్ట్ అటెంప్ట్ లో క్రాక్ చేయండి. అన్ని యాప్ట్యూడ్ క్లాసెస్ లు అనిల్ నాయక్ గారే తీసుకుంటారు. ఒక యాప్ట్యూడ్ ప్రాబ్లమ్ ని 10 లేదా 20 సెకండ్స్ లో సాల్వ్ చేయడం ఎలాగా అని షార్ట్ కట్స్ మెథడ్ నేర్పిస్తారు. ఆన్లైన్ క్లాసెస్ అలాగే ప్రీ రికార్డెడ్ కోర్సెస్, SSC, బ్యాంక్, క్యాట్, DAO నోటిఫికేషన్ అన్నిటికీ సపరేట్ గా కోర్స్ ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి, మీకు నచ్చిన కోర్స్ కొనుక్కోండి, జాబ్ కొట్టేయండి. విరామం లేని విజయాలతో దూసుకుపోతున్న అనిల్ నాయక్ క్లాసెస్ విద్యార్థులు మీరు కూడా అనిల్ నాయక్ యాప్ లో కోచింగ్ తీసుకోవాలి అనుకుంటున్నారా? ఎస్ఎస్సి, బ్యాంక్, IBPS PO, RRB, SBI PO, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్, కంపెనీ ప్లేస్మెంట్స్, క్యాట్ ఎగ్జామ్స్ ఇలా 60కి పైగా యాప్ట్యూడ్ ఎగ్జామ్స్ ని ఫస్ట్ అటెంప్ట్ లో క్రాక్ చేయండి. అన్ని యాప్ట్యూడ్ క్లాసెస్ లు అనిల్ నాయక్ గారే తీసుకుంటారు. ఒక యాప్ట్యూడ్ ప్రాబ్లమ్ ని 10 లేదా 20 సెకండ్స్ లో సాల్వ్ చేయడం ఎలాగా అని షార్ట్ కట్స్ మెథడ్ నేర్పిస్తారు. ఆన్లైన్ క్లాసెస్ అలాగే ప్రీ రికార్డెడ్ కోర్సెస్, SSC, బ్యాంక్, క్యాట్, DAO నోటిఫికేషన్ అన్నిటికీ సపరేట్ గా కోర్స్ ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి, మీకు నచ్చిన కోర్స్ కొనుక్కోండి, జాబ్ కొట్టేయండి.